ఇంకా న్యూస్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఇంటికి వచ్చేసరికి తెల్లవారైతే అయిపోయింది. ఈ రోజు ఎందుకో నాకైతే టిఫిన్ చేయాలనిపించింది, అందుకని ఇంతవరకు పడుకోకుండా ఉన్నాను. పేపర్ మొత్తం ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయింది. నార్మల్ గా నేను వచ్చేదే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇలాగ వస్తాను. ఇంకా అప్పుడు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నమే లెగడం. ఈ రోజు ఈ షాప్ లో నేనే ఫస్ట్ కస్టమర్ అనుకుంటా. ఇడ్లీ టమాటా చట్నీ అయితే వేడివేడిగా ఉన్నాయి. ఇలా నైట్ డ్యూటీకి వెళ్ళడం వల్ల డే టైమ్ లో వీడియోస్ అయితే చేయడానికి అవ్వట్లేదు. వీడియోస్ తీసుకుంటే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం నాకైతే చాలా సింపుల్. అందుకని ఈసారి నుంచి వీడియోస్ తీయడానికి ఒక టైం అంటూ కేటాయిస్తాను. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదని ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే వాళ్ళందరికీ సారీ. అయినా నా వీడియోస్ గురించి ఎవరు వెయిట్ చేస్తారులే. అలా టిఫిన్ చేసిన తర్వాత పడుకొని మధ్యాహ్నం 1 గంటకి అయితే లేచాను. లేవగానే స్నానం అది చేసి రెడీ అయితే అయిపోయాను. షర్ట్ బాగుంది కదా, ఈ షర్ట్ కి చిన్న స్టోరీ ఉంది, అది లాస్ట్ అని చెప్తాను. విషయం ఏంటంటే రీసెంట్ గానే మా రిలేటివ్స్ లో ఒకరైతే చనిపోయారు. ఈ రోజే పెద్ద కార్యం. ఆ ఫంక్షన్ కి అయితే వెళ్ళాను. చూసారు కదా ఐటమ్స్ ఏమేమి పెట్టారో, నేను చెప్పనవసరం లేదు. ఇందాక ఈ షర్ట్ గురించి ఒక స్టోరీ చెప్తానన్నాను కదా, ఈ షర్ట్ అయితే ఒక 5 years బ్యాక్ ది. చూసారా పొట్ట ఎంత టైట్ గా పట్టిందో. సరే అయితే వెళ్ళొస్తా.